కేసీఆర్ గారి నాయకత్వం, కేపీ వివేకానంద గారి నాయకత్వం. మరి నిన్న కాంగ్రెస్ ఇన్ఛార్జి అనబడే కొల్లం హనుమంత్ రెడ్డి గారు మరి నిన్న సూర్యారంలో కృష్ణనగర్లో పర్యటిస్తూ ఇక్కడ కొత్త చెరువు కబ్జాకు గురైంది. దాన్ని లక్కీగా మేము గవర్నమెంట్ వచ్చినాక కాపాడినామని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. సరే, మీరు గవర్నమెంట్ వచ్చినాక కాపాడడం జరుగుతుంది అనంటే ఇప్పుడు మీరు గవర్నమెంట్ వచ్చి 1.5 year అవుతుంది. అప్పటి నుంచి మరి హైడ్రా పేరు చెప్పుకొని మీరు ఎక్కడెక్కడ వసూలు పాల్పడుతున్నారో అందరికీ కూడా తెలుసు. కాకపోతే ఇంకోటి చిన్న విషయం ఏంటంటే, మీరు ఎక్కడైతే హైడ్రా వాళ్ళు వచ్చి కూలగొడుతున్నారని చెప్తే ఆ రాత్రికి డబ్బులు ముట్టినాక మీరు తెల్లారి వచ్చి ఓపెన్ చేసి మీరు కూడా కబ్జాలకు గురవుతున్నారని చెప్పడం హాస్యాస్పదంగా తెలియజేసుకుంటూ, మరి ఎక్కడ కూడా మీరు 420 హామీలు ఇచ్చి ఎక్కడ కూడా హామీలు నెరవేర్చలేరు. మరి అలాగే ఇప్పుడు వాటర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటే మరి కబ్జాలకు గురైనాయని చెప్తున్నారు. కాబట్టి ఆ కబ్జాలకు గురై కావడమే మీరని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనకు కబ్జాలకు గురైతే మరి ఆ హైడ్రా పేరు చెప్పి మీరు ఎలా అయితే కాపాడలేకపోతారో ఖచ్చితంగా కూడా 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే వివేకానందను మరి 3 సార్లు గెలిచిండు ప్రజలు చెప్తున్నట్టే ఖచ్చితంగా మరి 3 సార్లు గెలిచిన ప్రజల్లో నాయకుడు ఇంకా 3 సార్లు కూడా గెలుస్తాడు. మీరు ఎప్పుడైతే 3 సార్లు పోటీలో ఉండి ఒకసారి తప్పుకున్న వాళ్ళు మీరు కూడా ఎమ్మెల్యే గారి నుంచి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. ఖచ్చితంగా కూడా మళ్ళొకసారి మా ఎమ్మెల్యే గారిని ఏదైనా ముందు అంటే మరి ఖచ్చితంగా ఊరుకోమని తెలియజేసుకుంటూ జై తెలంగాణ.